నా తంబు మరొకరికి, ఈ ప్రపంచ భూమి మీద ఉన్న ఎవరికి కూడా నా తంబు ఉండదు, మరొకరికి లేదు. అలాగే నీ ఉద్దేశాలు మరొకరికి ఉండవు. ఎవరినో పోలి నడవాలి, ఎవరినో చూసి నడవాలి, ఎవరినో అనుసరించాలనుకోగా అవి నీ ఉద్దేశాలు కాదు, అది వారి ఉద్దేశాలు. వారు ఉద్దేశాలు నిర్మించుకున్నారంటే అది నీ ఉద్దేశాలు కాదు. నీ ఉద్దేశాలు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయక. ఎందుకని? ఆయన కంటే ఉన్నతమైన ఉద్దేశాలు మనం ఏర్పాటు చేసుకోలేం, ఆయన కంటే గొప్పమైన ఉద్దేశాలను మనం నిర్మించుకోలేం. కాబట్టి ఒక్కటి చేస్తే చాలు, ఆయన ఉద్దేశాలకు మనం సమర్పించుకుంటే చాలు, గొప్ప ఉద్దేశాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎట్లా ఉంటే ఉద్దేశాలు అంటే నీ ఉద్దేశం మరొకరి ఉద్దేశం వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు చెప్పనా, యోసేపు యొక్క చివరి 80 సంవత్సరాలు ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి ఆ రాజ్యంలో ఒక సౌకర్యవంతమైన, ఒక సుఖవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేయాలని దేవుని ఉద్దేశము. యోసేపు విషయంలో అలాగుంటే అదే చివరి 80 సంవత్సరాలైనా మోషే ఉద్దేశాలు చూపిస్తున్నా ఎట్లాగున్నాయంటే, అదే ఐగుప్తు రాజ్యం నుంచి బయటకు వచ్చి అరణ్యంలో సుఖము లేకుండా, సౌకర్యం లేకుండా, కొన్ని కష్టాల్లో నడిపించాడు. ఇద్దరికి చాలా తేడా. ఒకరేమో యోసేపేమో ఎక్కడో అడవులో, ఎక్కడో గోతులో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి ఆ యొక్క రాజ్యంలో పెట్టి సౌకర్యాన్ని అందిస్తే, మోషేని రివర్స్ చేశాడు దేవుడు. ఎట్లాగంటే అదే ఐగుప్తు రాజ్యంలో ఉన్న మోషేని తీసుకొచ్చి అరణ్యంలో పెట్టాడు. అది డిఫరెన్స్. దేవుడు ఎవరిని ఎలా మహింపరచుకోవాలో ఆయనకి తెలుసు. సో మోషే అనుకోవచ్చు ఏమిటంటే, నాకు ఈ అరణ్య జీవితం ఎందుకు, ఈ సౌకర్యం లేని జీవితం ఎందుకు, అక్కడికే పోతాను, నా రాజ్యంలో నేను సుఖాన్ని పొందుకుంటానంటే దేవుని ఉద్దేశానికి వేరైపోదుడు. మోషే అప్పగించుకున్నాడు, యోసేపు అప్పగించుకున్నాడు. కాబట్టి ఘనపరచబడుతున్నారు దేవుని నామములో. నీ ఉద్దేశాలకు నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. బిడ్డ, ప్రభు నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. అయితే ఒకడు చూస్తాడు, నీ హృదయంలో నిజాయితీ చూస్తాడు. నిజాయితీగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. బిడ్డ, నీ ఉద్దేశాలు చూడాలనుకో, దేవుడు నిన్ను అలా నడిపిస్తాడు.